ఇకపోతే కడపలో 23,000 టార్గెట్కు కేవలం 3,000 కనెక్షన్లు మాత్రమే అవ్వడానికి కారణం ఏంటి? దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంపై లబ్ధిదారులు ఎలా స్పందిస్తున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే కడప జిల్లాలో పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం సూర్యఘర్ పథకానికి ఏదైతే అది నీరుగారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్ష్యాలకు చాలా దూరంగా ప్రస్తుతానికి అయితే చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైతే కడప జిల్లాకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటటువంటి పిఎం సూర్యఘర్కు సంబంధించి దాదాపు 23,327 దరఖాస్తులు వస్తే ప్రస్తుతానికి 3,000 మందికి మాత్రమే దానికి సంబంధించినటువంటి సేవలు అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారుల్లో ఉండేటువంటి సమన్వయ లోపంతో పాటు అధికారులు చేసినటువంటి మానిటరింగ్ పర్యవేక్షణ కూడా పూర్తిగా కొరవడినందువల్లనే లక్ష్యానికి చేరువ కాకపోవడము, లక్ష్యం అనేటువంటిది విఫలం చెందిందనేటువంటిది ఒక బలమైనటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏదైతే ఎస్సీఎస్టీలో దరఖాస్తు చేసుకున్నటువంటి 23,000 మందిలో దాదాపు 3,000 మందికి ఈ సేవలు ప్రస్తుతానికి అయితే అధికారులు అందించేటువంటి పరిస్థితి. దరఖాస్తు చేసుకునేటటువంటి సమయంలో సంబంధిత ఎస్పీడీసీలకు సంబంధించిన అధికారులు కూడా రాయితీతో ఇచ్చేటటువంటి ఈ పిఎం సూర్యఘర్కు సంబంధించినటువంటి అవగాహన సదస్సులు నిర్వహించినా కూడా అధికారులు ఏదైతే నిర్వహించినటువంటి అవగాహన సదస్సులను దృష్టిలో పెట్టుకొని రాయితీతో ఇచ్చేటటువంటి ఏదైతే ఈ సోలార్ కు సంబంధించినటువంటి పిఎం సూర్యఘర్ పథకానికి సంబంధించి సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. జిల్లా అంతా కలిపి దాదాపు 23,300 మంది ఉంటే అందరు కలిపి దాదాపు ఇప్పటికి 3,000 మందికి మాత్రమే ఈ సేవలు ప్రస్తుతానికి అయితే అధికారులు అందించేటటువంటి పరిస్థితి. దీంతో కడప నియోజకవర్గంలో దాదాపు 4,400 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 155 మందికే ఈ సేవలు అందిస్తున్నారు. అలాగే బద్వేలు 4,300 తీసుకున్నట్లయితే 920 మందికి, అలాగే పులివెందులు తీసుకున్నట్లయితే 2,300 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 23 మందికే ఈ సేవలు అందించేటటువంటి పరిస్థితి. అలాగే రాజంపేట తీసుకున్నట్లయితే 1,800 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలము 100 మందికి మాత్రమే ఈ సేవలు అందిస్తారు. మరి ఎందుకు ఈ విధంగా వైఫల్యం చెందింది అనేటువంటిది కూడా అధికారులు ఒకసారి వెనక్కి తీసుకుని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం రాయితీతో ఇచ్చేటువంటి ఈ పథకానికి నీరుగారేటట్టు విధంగా సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కార్యాలయాల చుట్టూ ఎందుకు మాకు రాలేదనేటువంటి నేపథ్యంలోనే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం అనేటువంటి ఒక విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు దీనిపైన ప్రత్యేక దృష్టి ఎప్పుడైతే పెట్టినప్పుడే ఈ పథకానికి ఒక లక్ష్యానికి చేరుకున్నప్పుడే పథకం యొక్క ఉపయోగం అనేటువంటిది ఎవరైతే లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లులు తగ్గించడం కావచ్చు, విద్యుత్ సౌకర్యానికి లేకుండా ఏదైతే సోలార్ పలకలకు సంబంధించినటువంటి ఎస్ఎస్టీలకు ఇచ్చేటువంటి ఈ రాయితీకి సంబంధించినటువంటి ఈ పథకాన్ని అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సరిగ్గా అవగాహన కల్పించకపోవడం, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు కూడా సక్రమంగా ఏదైతే ఈ పథకం చేరలేదనేటువంటి ఒక విమర్శలు కూడా ప్రస్తుతానికైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పలు కారణాలు అనేటువంటి కూడా మనకు ఎవరైతే లబ్ధిదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కారణాలకు సంబంధించి ప్రధానంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. సంబంధిత బ్యాంకు రుణాలు ఏ విధంగా తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సాంకేతికత ఏ విధంగా వినియోగించాలనేటువంటిది కూడా ఒక కారణంగా చెప్పుకున్నారు. అలాగే బ్యాంకుకు సంబంధించి రుణాల మంజూరులో కూడా చాలా నిర్లక్ష్యంగా కావచ్చు, అలాగే ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ఇంకా ఏదైతే ఈ సోలార్ పలకలకు సంబంధించి పోర్టల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోర్టల్లో అమ్మేటటువంటి విక్రేతల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. లబ్ధిదారులకు రావాల్సినటువంటి ఏదైతే పథకానికి సంబంధించి సోలార్ పలకలు రావాల్సినటువంటి కూడా ఆలస్యంగా జరుగుతుందా అనేటువంటిది. ఇలాంటి కారణాలు, బలమైనటువంటి కారణాలు కొన్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులకు నిర్లక్ష్యంగా దాన్ని లక్ష్యాన్ని చేరుకునేటటువంటి దాన్ని దూరంగా ఉంది అనేటువంటిది ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. ఇందులో ఒక ప్రధాన కారణం ఏంటంటే ఎస్పీడీసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా లంచాలు అడుగుతున్నారనేటువంటి ఒక బలమైన ఆరోపణ కూడా ఇక్కడ వస్తుంది. అంటే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం రాయితీతో ఇచ్చేటువంటి పథకం నీరు గారకుండా సంబంధిత అధికారులు సమన్వయాన్ని చేసుకొని సమన్వయ లోపం లేకుండా లబ్ధిదారులకు ఎవరైతే పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు లక్ష్యానికి చేరుకునేటువంటి విధంగా వాళ్ళకి అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటిది ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకునేటువంటి పరిస్థితి. అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారనేటువంటిది
వాళ్ళే నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కావ్య. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.